నమస్కారం అండి. పాపని హాస్పిటల్‌కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఒంట్లో ఓపిక లేదు. ఇంట్లో పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంట్లో పనులన్నీ అలాగే ఉన్నాయని, వంట కాలేదని ఇంకా నేను అంటుంటే, అప్పుడే నా చిన్న కొడుకు అనసు మెల్లగా వచ్చి గిన్నెలు తోమడం మొదలుపెట్టాడు. వాడికి తోమడం రాదు, కానీ వాడికి తెలిసింది ఒకటే, అమ్మ అలసిపోయింది, నేను ఏదో ఒకటి చేయాలి అని. ఈ లోకంలో ఏ ఆస్తిపాస్తులు మనల్ని ఇంతలా ఓదార్చలేవు. పిల్లలు ఇచ్చే ఈ చిన్న ప్రేమే చాలు ఎన్ని కష్టాలైనా చిరునవ్వుతో భరించడానికి. ఈ చిన్నారి చేతులు నాకు ఇస్తున్న ధైర్యం మాటల్లో చెప్పలేను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా మాటలు మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్.